ఇన్ 2024లో నేను 20 సంవత్సరాలు పెంచినటువంటి నా తమ్ముడు నాతో 2003వ సంవత్సరం నాతో కలిశాడు. 2003వ సంవత్సరం when he was about 17 years old, he came to me. He was fatherless and motherless. He grew up in an orphanage and he came to me and I took him in to my home. I was not even married at that time. I raised him as my own brother, invested on him the rest of 20 years. 2024 March lo he committed suicide and he died. So December 25th and my birthday, which was yesterday, and today or the new year is a big struggle for me, because this year I am on an escape mode. I don't even want to celebrate anything. I flew from India, escaped from my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఉంటే అనేక మంది పిలుస్తారు, అనేక సంఘాల్లో మాట్లాడాలి, అనేక సంఘాల్లో పరిచర్య చేయాలి, శుభవార్త చెప్పాలి, ఆ శుభవార్తను సంతోషాన్ని పంచుకోవాలి. కానీ నేను పోగొట్టుకున్న నా తమ్ముని యొక్క ఆ జ్ఞాపకాల వల్ల ఏం శుభం పలకాలి నేను అన్నటువంటి బాధతో నేను ఐ లెఫ్ట్ ఇండియా and I came here. Kani, while I was traveling in the flight, the Lord spoke to me and he said, ekkadiki parigettavu, ekkadikani veltavu nuvu. This is the reality, you face it, this is life. అండ్ ఇది నేనొక్కడిని కాదు, మీ జీవితాల్లో మీరు పంచుకున్నటువంటి మీ అనుభవాలు మీకు మాత్రమే కాదు. లెట్ మీ గో బ్యాక్ ఎ లిటిల్ బిట్, ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ అగో, ఈవెన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు ముందు కూడా ఉన్నటువంటి ప్రవక్తలకు ఉన్నటువంటి అనుభవాలు, వారికి ఉన్నటువంటి ఈ స్నిగ్ధానుభవం, లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ ఒంటరితనం, వారికి ఉన్నటువంటి ఏంటి ఈ డిస్పేర్ ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రభువు ఏమిచ్చాడు, అది ఈరోజు ఈ నూతన సంవత్సరం మీకు మీ చెవులకు వినిపించే విధంగా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీదో ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, టర్న్ విత్ మీ టు హబక్కుక్, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2, 2వ అధ్యాయం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుతారు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా అన్నటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే 14వ వచనం. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ అండ్ గివ్ యూ a piece of joy and a piece of confidence on God in whom you trust.